ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మార్గశిర మాస త్రయోదశి పర్వదినం సందర్భంగా దుగ్గిరాల కొత్తలాకుల వద్ద ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం సామూహిక హనుమత్ వ్రతాన్ని నిర్వహించారు. మొత్తం 11 మంది దంపతులు ఈ వ్రతంలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. అర్చకులు అద్దేపల్లి హరికృష్ణ ఈ కార్యక్రమాలు జరిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వారిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. దుగ్గిరాల గ్రామం నుండి విజయవాడ వెళ్లే ప్రధాన రహదారి దగ్గరలో ఉన్నటువంటి ఈ 42 అడుగుల ఆంజనేయ స్వామి వారి ఆ దేవాలయంలో ఇవాళ రోజున మార్గశిర మాసంలో వచ్చేటటువంటి త్రయోదశి రోజున ఆంజనేయ స్వామి వారి యొక్క వ్రతాలు చేయటం సర్వసాధారణమైనటువంటిది. కాబట్టి ఇవాళ ఈ యొక్క మార్గశిర మాసంలో ఉన్నటువంటి త్రయోదశి రోజున ఈ వ్రతాన్ని చక్కగా మరి 20 మంది దంపతుల చేత చేయించడం జరిగింది. మరి అభయ వరప్రదాత అయినటువంటి ఆంజనేయ స్వామిని కొలవటం చేత సకల దోషాలన్నీ కూడా పోతాయి. మరి సకలమైనటువంటి దేవతలను కూడా పూజించినటువంటి ఫలితం కలుగుతుంది ఆంజనేయ స్వామి వారిని పూజించడం చేత. మరి ఈ యొక్క దంపతులందరూ కూడా కూర్చొని ఇవాళ విశేషంగా ఆంజనేయ స్వామి వారి యొక్క వ్రతాన్ని మరి చేసుకున్నారు. వారందరికి కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాం. సర్వే జన సుఖినో భవంతు. మంగళగిరి మిది సెంటర్ శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమత్ వ్రత మహోత్సవ పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. ఈ వ్రత విశిష్టతను పూజారి సాంబశివరావు వివరించారు. 3/12/2025 బుధవారము హనుమత్ వ్రతం సందర్భంగా పెద్దకోనేరు వద్ద వేంచేసి ఉన్న శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి వారి సన్నిధి యందు పుష్పాభిషేకం జరిగింది. తదనంతరము తీర్థప్రసాదముల వినియోగము జరుగుతున్నది. కావున 50 మంది కూడా భక్తులు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమం తిలగించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. నేను హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఈ చైర్మన్ గారు అయినటువంటి సత్యనారాయణ మూర్తి గారు ఆహ్వానించినందుకు నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంలో సత్యనారాయణ మూర్తి గారు 45 ఏళ్ళ నుంచి నాకు మాతో మా పిల్లాడి మాదిరిగా ఉండేవాడు. నేను కొన్ని కారణాల వల్ల అమెరికా హైదరాబాద్ వెళ్ళటం వల్ల ఇక్కడ ఉండలేకపోతున్నాను. ఎన్నో మిస్ అవుతున్నాను. మంగళగిరిని మిస్ అవుతున్నాను. ఏదైనా మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఈ గుడిని సత్యనారాయణ మూర్తి గారు మంచిగా చక్కగా వైభవోపేతంగా చేయటం ఆనందంగా ఉంది. ఏ పూజకైనా కూడా నేను వస్తూ ఉంటాను. వీలు పడినప్పుడే, నేను రాలేకపోయినప్పుడే చాలా ఫీల్ అవుతూ ఉంటాను. మండల కాలం పాటు కఠోర నియమ నిష్టలతో దీక్ష పూర్తి చేసిన అయ్యప్ప మాలాధరణ భక్తులు ఇరుముళ్లతో బుధవారం శబరిమలకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ శుంకర రఘుపతిరావు, వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు, యథాశక్తి యోగి గురూజీ, ఇంటూరి శివశంకర్, సుంకర నరసింహారావు, లక్ష్మణ్, బాబురావు, గోరంట్ల మహేష్, తిరుమూలశెట్టి సురేంద్ర, రంగిశెట్టి పెద్దబ్బాయి, లింగినేని సాయి, ఉదయ్, బాణాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.